నాయుడుపేట పట్టణ సీఐ బాబీ పర్యవేక్షణలో విద్యార్థులు యువతి లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి గుట్టురట్టు చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట డీఎస్పీ చెంచబాబు గంజాయి విక్రయ ముఠా వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువతే లక్ష్యంగా ఎంచుకుని గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2.5 లక్షల రూపాయల విలువ గల 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న 4 సెల్ ఫోన్లు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిన్న ఉదయం నాయుడుపేట టౌన్ ఎస్ఐ ఆదిలక్ష్మికి వచ్చినటువంటి సమాచారం మేరకు తను నాయుడుపేట తహసీల్దార్ గారితో కలిసి నాయుడుపేట శ్రీనివాసనగర్ కాలనీకి వెనుక అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే 6 మంది వ్యక్తులు దొరికారు. అందులో వాళ్ళ దగ్గర నుంచి 11.5 అంటే 11.5 కేజీల గంజాయి దొరికింది. కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి. ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు పాత గంజాయి కేసులు ఉన్నాయి. ఆ బ్లెస్సన్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సీ గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. దాంట్లో 6 మందిని అరెస్ట్ చేయడం, ఆ 6 మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా 14 మంది కన్జ్యూమర్స్, లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 14 మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అనేది, వాళ్ళ నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కన్జ్యూమర్స్ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం. ఇది నాయుడుపేట టౌన్కు సంబంధించి లోకల్గా ఇది రెండో అతిపెద్ద విండోస్ అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేసాం. నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డేజ్ పేరుతోటి ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావటం అమ్ముతడం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. గంజాయి సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని కట్టడి చేయాలని, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఈగిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గంజాయి రవాణా, గంజాయి కలిగి ఉండటం, గంజాయి సేవించటం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్, రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. నాయుడుపేట, సుళ్ళూరుపేట పట్టణాల్లో పర్టికులర్గా కొన్ని కాలేజీల్లో అయితే పోలీసులకు ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ప్రతి దగ్గరలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజెస్లో ఈగిల్ టీమ్స్ ఫామ్ చేసాం. ఎవరైనా సరే గంజాయి తాగటం కానీ, గంజాయి గురించిన సమాచారం వస్తే కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కంట్రోల్ చేయాలని. అలాగే ఏదైనా కాలేజెస్ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 100 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్లేసెస్లో కోట్పా చట్టం కింద ఈ నిషేధ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ ఇలాంటివి కానీ అలాంటివి అమ్మకూడదన్న ఉద్దేశంతో కూడా దాని మీద ఎవ్రీడే నాయుడుపేట, సుళ్ళూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో తిరుపతి జిల్లాలో ఎక్కడ ఉండకూడదనేటువంటి గట్టి ఆదేశాలు తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ ఇచ్చారు. సో దాని మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కౌన్సిలింగ్ చేస్తున్నాం, వెహికల్ చెకింగ్, గార్డెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. తోటి ముందు ఇంకా మరిన్ని కేసులు పట్టుకుంటాం. దీన్ని నిర్మూలించాలన్న సదుద్దేశంతో ఉన్నాం. దయచేసి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే పోలీసులకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.